నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे పరమానందమాధవం. భగవత్ స్వరూపమైన వ్యాస భగవానుని పరమ పవిత్ర పాదారవిందాలకు నమస్కరిస్తూ, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ చరణాలకు నమస్కరిస్తూ, మహాభారతం విశిష్ట వ్యక్తుల గురించి వసంత నవరాత్రుల సందర్భంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిన్న మొదటి రోజు మహాభారతానికి నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గురించి తెలుసుకున్నాం. మహాభారతం 1,00,000 శ్లోకాలను కలిగి ఉన్నటువంటి మహాకావ్యం. ఇందులో 18 పర్వాలు, సమస్త జ్ఞాన భాండాగారమైనటువంటి భగవద్గీత ఇందులో అంతర్భాగం. భగవద్గీతలో 18 అధ్యాయాలు. మహాభారత యుద్ధం 18 అక్షోణీల సైన్యం, 11 అక్షోణీలు కౌరవ సైన్యం, 7 అక్షోణీలు పాండవ సైన్యం, మొత్తం 18 అక్షోణీల సైన్యం పాల్గొన్నది. మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. మరి వ్యాస భగవానులు ఎందుకో ఈ 18 పర్వాలు, 18 అధ్యాయాలు, 18 అక్షోణీల సైన్యం, 18 రోజుల పాటు యుద్ధం జరిగింది అంటే ఈ 18కి ఒక ప్రాముఖ్యత ఉంది. 1, 8 కలిస్తే 9. మనం 9ని చాలా ప్రధానమైన అంకెగా భావిస్తాం. జపమాలలో, హిందూ ధర్మశాస్త్రాలలో 108 పవిత్రమైనటువంటి సంఖ్య. ఎందుకంటే అంకెల మొత్తం 9కి సమానం. జపమాలలో 108 పూసలు ఉంటాయి. అదేవిధంగా భూమికి సూర్యునికి మధ్య దూరం సూర్యుని యొక్క వ్యాసార్థానికి 108 రెట్లు. భూమికి చంద్రునికి మధ్య దూరం చంద్రుని వ్యాసార్థానికి 108 రెట్లు. ప్రపంచంలోనే శాస్త్రీయ భాష సంస్కృతంలో 54 అల్ప ప్రాణాలు, 54 మరి అక్షరాలు, మొత్తం 108 అక్షరాలు ఉన్నాయి. మానవ శరీరంలో 108 మర్మస్థానాలు అంటారు. 108 మన ఒక పవిత్రమైన సంఖ్యగా భావిస్తాం. అవన్నీ అంకెల మొత్తం 9కి సమానం. మహాభారతంలో కూడా 18 పర్వాలు, 18 అధ్యాయాలు, భగవద్గీతలో 18 అక్షోణీల సైన్యం, 18 రోజుల పాటు యుద్ధం జరగడం ఇది 9కి ఉన్నటువంటి విశిష్టతను తెలియజేస్తుంది. మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొనడం జరిగింది. మనకు 4 వేదాలు ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలు. అయితే ఆ వేదాలతో సమాన స్థాయి కేవలం ఒక మహాభారతానికి మాత్రమే కల్పించడం జరిగింది. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా కొలుస్తాం. మహాభారతం శాస్త్రీయ దృక్పథం మనకు మహాభారతంలో అనేక విధాలుగా కనిపిస్తుంది. మహాభారతంలో ఉన్న సైన్స్ కనుక పరిశీలిస్తే కౌరవులు అందరూ టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఆ రోజే
ఈ టెక్నాలజీ ఉంది అన్నది మనకు మహాభారతం నిదర్శనం. మహాభారత యుద్ధం లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారం జరిగింది బర్బారక ఉపగ్రహం ద్వారా. సంజయుడు చూస్తూ మరి ధృతరాష్ట్రునికి చెప్తూ ఉంటాడు. అంటే ఈరోజు మనం ఏదైతే లైవ్ టెలికాస్ట్ చూస్తూ ఉన్నామో ఇలాంటి శాస్త్ర పరిజ్ఞానం ఆ రోజు కూడా ఉంది అన్నది మనకు మహాభారతం తెలియజేస్తుంది మిత్రులారా. ఇక మహాభారతంలో వాడినటువంటి అస్త్రశస్త్రాలు బ్రహ్మాస్త్రము, నాగాస్త్రము, వరుణాస్త్రము, అగ్నేయాస్త్రము లాంటివి ఈనాటి న్యూక్లియర్ వెపన్స్ను అవి గుర్తు చేస్తాయి. అంటే మహాభారతము భారతీయులు గర్వించదగ్గ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా మన భారతదేశంలో వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నది అని ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఈ ఆధునిక కాలంలో కూడా ఆటం బాంబు సృష్టికర్త అయినటువంటి రాబర్ట్ ఓపెన్హైమర్ ఆయన న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత ఏమంటాడంటే, ఈ కోటెడ్ ఏ లైన్ ఫ్రమ్ ద భగవద్గీత ఆఫ్టర్ విట్నెసింగ్ ద ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్. ఆయన ఏమంటాడంటే, నౌ ఐ ఆమ్ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. మీకు ఏమనిపిస్తుంది అని విలేకరులు అడిగినప్పుడు ఆయన భగవద్గీత 11వ అధ్యాయం 32వ శ్లోకాన్ని కోట్ చేయడం గమనార్హం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రబుద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితా ప్రత్యనీకేషు యోధా. నేనే మహాకాలమును, సమస్త లోకాలను సర్వనాశనం చేసే మూలకారమును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి శ్లోకాన్ని ఆటం బాంబ్ టెస్ట్ చేసిన తర్వాత విలేకరులు మీకు ఎలా అనిపిస్తుంది అంటే, రాబర్ట్ ఓపెన్హైమర్ చెప్పినటువంటి మాటలు అంటే కేవలం భారతీయులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా మేధావులందరినీ ప్రభావితం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం మహాభారతం. అందులోని జ్ఞాన భాండాగారం, సమస్త ఉపనిషత్ సార సంగ్రహమైనటువంటి భగవద్గీత. మహాభారతంలో మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల భావోద్వేగాలు, ఉమెన్ ఎమోషన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఉమెన్ ఎమోషన్స్, ధర్మం, నీతి, రాజనీతి, జ్ఞానం, ఈ భావోద్వేగాలు, ధర్మము, నీతి, రాజనీతి, జ్ఞానం, ఈ పంచామృతాల కలయికే మహాభారతం. నిత్య జీవితంలో ఎదురయ్యే సందేహాలకు పరిష్కారాలు ఇందులో దొరుకుతాయని నమ్ముతాం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నానుడి. అలాంటి గొప్ప ఒక మహాకావ్యం మహాభారతం. అందుకే మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుల వారు మహాభారతం గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేస్తారు. మహాభారతంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు, ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉన్నది అని డంకా బజాయించి వేదవ్యాసుల వారు చెప్పడం అంటే మహాభారతం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకే ప్రపంచంలోని సమస్త వాంగ్మయంలో ఎవరు ఎక్కడ ఏ పుస్తకంలో ఏం రాసినా అది మహాభారతంలోనే ఉంటుంది. అలాంటి ఒక మహాద్భుతమైనటువంటి పంచమ వేదంగా పిలువబడుతున్నది మహాభారతం. అత శ్రీ మహాభారత కథ, అత శ్రీ మహాభారత కథ, महाभारत कथा। कथा है पुरुषार्थ की, ये स्वार्थ की परमार्थ की। कथा है पुरुषार्थ की,
ये स्वार्थ की परमार्थ की सारथी जिसके बने, श्री कृष्ण भारत पार्थ की। शब्द दृग्घोषित हुआ जब सत्य सार्थक सर्वधा, शब्द दृग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सीखे हम बीते युगों से नए युग का, करे स्वागत करे स्वागत करे स्वागत। भारत की ये कहानी सदियों से भी पुरानी है, ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है, वीरों की हारती है नित नहीं पुरानी, भारत की ये कहानी। महाभारत 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 ओ महाभारत। ओंकार में प्रणव प्रकृति, परमात्मेया फलरसाकृति। ओंकार में प्रणव प्रकृति, परमात्मेया फलरसाकृति। धर्मम् अर्थं कामं मोक्षं, धर्मम् अर्थं कामं मोक्षं। పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి, పూలుగా విరిసిన పుణ్య సంస్కృతి. ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి. కర్మయోగమే ముక్తికి మార్గం, ధర్మాచరణం అనుసరణీయం. కర్మయోగమే ముక్తికి మార్గం, ధర్మాచరణం అనుసరణీయం. సత్యం జ్ఞానం త్యాగం శీలం, సత్యం జ్ఞానం త్యాగం శీలం. ప్రతిధ్వనించే పంచమ వేదం. ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి. లోకహితమే మన జాతికి నీతి, విశ్వశాంతిని కోరే పుణ్యధరిత్రి. లోకహితమే మన జాతికి నీతి, విశ్వశాంతిని కోరే పుణ్యధరిత్రి. భక్తి శ్రద్ధలతో భారతమాతకు, భక్తి శ్రద్ధలతో భారతమాతకు. కర్మవీరుల మంగళహారతి, ఇది ఏ భారత భారతి, ఇది ఏ భారత భారతి. యత్ర యోగేశ్వర కృష్ణో
యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిర్మ తిర్మమ. భగవద్గీతలోని 18వ అధ్యాయం చివరి శ్లోకం. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటాడో అక్కడ విజయం సిద్ధిస్తుంది అని. మన వాళ్ళు శ్రీకృష్ణార్జున ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. కేవలం ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన విజయం సిద్ధించదు. అందులోని అర్థాన్ని, అంతరార్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకొని ఆచరించినప్పుడే మనకు ఫలితం లభిస్తుంది మిత్రులారా. అర్థం, ఏ విషయంలోనైనా అర్థం సులువుగా తెలిసిపోతుంది. చూడగానే అది రథం, దానికి 5 గుర్రాలు, రథాన్ని నడిపే వ్యక్తి, రథం పైన ఒక వ్యక్తి ఉన్న విషయం ఎవరైనా చూసి అర్థం చేసుకోగలరు. కానీ అందులోని అంతరార్థం కొంతమందే అర్థం చేసుకుంటారు. అది మహాభారతంలోని ఒక సన్నివేశం. యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథ సారథిగా ఉన్నాడు అని మహాభారతం గురించి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ అందులోని పరమార్థాన్ని ఒక అనుభవశాలి అయినటువంటి గురువు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఏమిటది అంటే అందులోని పరమార్థం, ఆ రథం మానవ శరీరాన్ని దాన్ని సూచిస్తే మన శరీరంలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు 5 గుర్రాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఈ గుర్రాలను సూచిస్తాయి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడూ ప్రపంచం వైపే బాహ్యముఖంగా పరుగులు తీస్తూ ఉంటాయి. అదేవిధంగా గుర్రాలు బయటికి పరిగెత్తుతూ ఉంటాయి. మరి ఈ జ్ఞానేంద్రియాలను, బాహ్యంగా పరిగెత్తే, ప్రపంచం వైపు పరిగెత్తే జ్ఞానేంద్రియాలను కళ్ళెం వేసి నియంత్రించాలి. అంటే ఈ జ్ఞానేంద్రియాలు మనసు అధీనంలో ఉంటాయి. ఇక్కడ గుర్రాలు జ్ఞానేంద్రియాలైతే కళ్ళాలు మనస్సు. ఒక్కొక్క గుర్రం ఒక్కొక్క వైపు పరిగెడితే రథం అనుకున్న దిశ గమ్యాన్ని చేరుకోదు. కాబట్టి అన్ని గుర్రాలను కళ్ళాలతో నియంత్రించాలి, మనస్సు నియంత్రించాలి. ఈ మనస్సును బుద్ధి నియంత్రించాలి. కాబట్టి గుర్రాలకు కళ్ళాలు, ఆ కళ్ళాలను నియంత్రించే వ్యక్తి పరమాత్ముడైనటువంటి బుద్ధి. అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాము. ఇది అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరమార్థం. ఎవరైనా విజయాన్ని సాధించాలంటే, ఏదైనా తప్పు చేస్తే బుద్ధి లేదా అంటాం. అంటే బుద్ధి మనస్సును నియంత్రించాలి. మనస్సు అధీనంలో మనకు ఇంద్రియాలు ఉంటాయి. కాబట్టి ఒక అద్భుతమైన దృగ్విషయాన్ని ఈ శ్రీకృష్ణార్జున రథం మనకు తెలియజేస్తుంది. దాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే తప్పకుండా విజయం లభిస్తుంది. కాబట్టి ఇంద్రియాలు మనస్సు అధీనంలో ఉండాలి. మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. కాబట్టి మనస్సును బుద్ధి నియంత్రించాలి. ఎవరి బుద్ధి అయితే మనస్సును నియంత్రిస్తుందో వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు, వారు విజయాన్ని సాధించగలుగుతారు అన్న ఒక దృగ్విషయం ఇందులో దాగుంది మిత్రులారా. అంతేకాదు మొత్తం మహాభారత కథలో ఎవరు హీరో అని అడిగితే నిస్సంకోచంగా శ్రీకృష్ణ పరమాత్మనే హీరో అని చెప్తారు. ఆయన మరి యుద్ధం చేయకపోయినా, ఆయన ఏ దేశానికి రాజుగా ఉండకపోయినా మహాభారతానికి నాయకుడు, హీరో శ్రీకృష్ణ పరమాత్మనే. గొప్ప సందేశం ఆయన జీవితం ద్వారా. ఎక్కడ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడకుండా, నేమ్ ఫేమ్ అనేది లేకుండా, మరి సర్వీస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ద మోటోస్గా ధర్మ సంస్థాపన కోసమే నిరంతరం పుట్టిన మరుక్షణం నుంచి చివరి దాకా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ, ధర్మ సంస్థాపన గురించే నిరంతరం ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ
పరమాత్మ. ఆ కాలంలో కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ ఉండేది. ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు, నామూషిగా భావించేవాళ్ళు. అలాంటి మరి మహోన్నతమైనటువంటి సాక్షాత్ పరమాత్మ, సర్వశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్ముడు ఒక మామూలు రాయబారిగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కృష్ణ రాయబారి పాండవ పక్షంలో కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్తాడు. నేను ఇంత చిన్న పని నేను చేయాలా అని చెప్పి అనుకోకుండా. అదేవిధంగా మరి ఆ రోజు భీష్ముడు అతిరథ మహారథుల పేర్లు లిస్టు తయారు చేస్తే అందులో తన పేరు లేదని చెప్పి కర్ణుడు అలిగి మరి వెళ్ళిపోతాడు. అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది. సభా వేదికపైకి నన్ను ముందు పిలవలేదు అని చెప్పి మనం అలిగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మరి ఒక రథ సారథిగా, ఒక డ్రైవర్గా మహాభారత యుద్ధంలో ఉండడం, దట్ ఈజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. నువ్వు ఏం పని చేసావన్నది ముఖ్యం కాదు, ఆ పని ఎంత బాగా చేసావన్నదే ముఖ్యం. దానివల్లే వ్యక్తికి విలువ, నిజమైనటువంటి గౌరవం దక్కుతుంది అని ప్రపంచానికి ద డిగ్నిటీ ఆఫ్ లేబర్ను, ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్లకుండా ఉండమనే ఒక గొప్ప సందేశాన్ని కూడా శ్రీకృష్ణార్జున రథం, ఆయన రథ సారథిగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. యుద్ధం చేసే వ్యక్తి ఆ యుద్ధంలో భయంకరమైనటువంటి శబ్దాల దుమ్ము ధూళి మధ్య కాళ్ళతో కుడివైపు వెళ్ళాలంటే నడుము డొక్కలో కుడివైపు తన్నడం, ఎడమవైపు కాలుతో తొక్కడం వల్ల రథాన్ని అటువైపు మళ్ళిస్తారు. మరి ఆ పరమాత్మ, మరి ఆయనకు పరమాత్ముడైనటువంటి ఆయన ఇష్టసకుడైనటువంటి అర్జునునికి విజయాన్ని అందించడానికి ఆయన రథ సారథ్యం వహించాడు. ప్రపంచానికి గొప్ప సందేశాన్ని అందించాడు. మిత్రులారా, అదే మొక్క ఎంత ఎదిగినా అంత ఒదిగి ఉన్నట్టు మరి నిజమైన జ్ఞానం ఉన్నవాళ్ళు వినయ విధేయతలను ప్రదర్శించాలని చెప్పి పరమాత్ముడు ప్రపంచానికి దివ్య సందేశాన్ని అందించడం, అందులో అనేక విధాలుగా మనం శ్రీకృష్ణార్జున రథం నుండి మనం అనేక విషయాలను మనం గ్రహించి ఆచరించి మనం జీవితంలో ఆ పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షాన్ని పొందడానికి భగవద్గీత జ్ఞానం, కర్మ అనుసరణ చేసి ధర్మాచరణ ద్వారా పరమ పురుషార్థాన్ని పొందడానికి ఈ మహాభారతం, అందులోని మహాద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం, ఉపనిషత్ సార సంగ్రహమైనటువంటి భగవద్గీత సాక్షాత్ ఆ పరమాత్ముని నోట జాలువారినటువంటి జ్ఞాన గంగ. మన అదృష్టం, భారతదేశం అదృష్టం, మనకు పరమాత్ముని నోట జాలువారినటువంటి జ్ఞానం భగవద్గీత మనకు ఉంది. వాటిని అర్థం చేసుకొని ఆచరించి మన జీవితాలను చరితార్థం చేసుకుందాం.